తప్పదన్నారు ఆ మత పెద్దలు. వైఎస్ఆర్ రుణాన్ని జన్మలో తీర్చుకోలేమన్నారు. చంద్రబాబుది దొంగ పాదయాత్ర అని చెప్పారు. మరో ప్రజాప్రస్థానంలో నడవటం ప్రతి ముస్లిం తన బాధ్యతగా భావిస్తున్నాడని తెలిపారు. వైఎస్ఆర్ చనిపోయినప్పుడు మైనారిటీలందరూ కన్నీరు మున్నీరయ్యారని ముస్లిం నేతలు చెప్పారు. వైఎస్ఆర్ ను మించిన నాయకుడు రాష్ట్రంలో లేరని వారు తెలిపారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీలంతా వైఎస్ జగన్ వైపే. ఎందుకంటే దేశంలో మైనారిటీలకు రిజర్వేషన్ కావాలని జమియతుల్ ఉలమా, ముస్లింస్ యొక్క పెద్ద సంస్థ జమియతుల్ ఉలమా రిప్రజెంట్ చేసింది సోనియా గాంధీకి. అయితే అక్కడ సోనియా గాంధీ సరే అన్నది, గులాం నబీ ఆజాద్ సరే అన్నారు. కానీ భారతదేశంలో ఎక్కడ ఇవ్వలేకపోయిందో. రాజశేఖర రెడ్డి మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో 4% ఇవ్వచ్చిన ఘనత గొప్పతనం రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రతిష్టలను ఓర్వలేక ఆయన్ను జైల్లో పెట్టించారని ముస్లింలు అన్నారు. కారణం లేకుండా కేసులు పెట్టి ఎటువంటి ఆధారాలు దొరకకపోయినా జైల్లో పెట్టారని మండిపడ్డారు. ఎలాంటి ఆధారం దొరకకపోయినా ఈ రోజు 8 నెలల నుంచి జైల్లో పెట్టి ఈ రోజు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కు అప్పీల్ చేయడం జరిగింది. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ కి. బహుశా వచ్చే నెలలో తప్పకుండా జగన్ అన్న విడుదలవుతారు. తప్పకుండా మా యొక్క సపోర్ట్ ఆయనకు ఉంటది. చంద్రబాబు నీతి గురించి మాట్లాడటమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ముస్లిం నేతలు చెప్పారు. చంద్రబాబును ఎట్టి పరిస్థితిలో నమ్మొద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు ముస్లిం నేతలు. ఈరోజు దొంగ మాటలు, దొంగ పాదయాత్ర చేసుకుంటూ మాకు తెలుసు ఆయన ఈ రోజు షర్మిల గారికి బోకాలకు దెబ్బ తగలేదన్నాడు. ఆ రోజు నేను రాష్ట్ర మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఆనాడు ఆయన తిరుపతిలో ఆయన ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడ దెబ్బలు తగలే. కానీ కొంతమంది వంగమాదిరులు, కొంతమంది ఆయన అంటే జోకెటోళ్ళు నీకు దెబ్బలు తగలేదంటే సింపతి రాదని 1 నెల రోజులు ఈ విధంగా పట్టేసుకొని ఇట్లా ఉన్నాడు అప్పుడు తిరుపతిలో. ఆయన మాదిరినే దొంగ వేషాలు వేసిందని షర్మిల గురించి అనటం ఇలా యావత్ ఆంధ్రప్రదేశ్ లో అందరు తూ అంటారు. ముఖ్యంగా ముస్లింలు మాత్రం చంద్రబాబు నాయుడు ఇంత దిగజారిపోయిండు. జానారెడ్డికి షర్మిల వేసిన ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానం లేదని ముస్లిం నేతలు ఎద్దేవా చేశారు.